నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గొలుగొండ మండలం సోజ్జోం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిటికల సాంబమూర్తి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులు రేగుబళ్ళు శివ, కొరుపూలు నౌకరాజు కూడా పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి మొదటిసారిగా రైతులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్ చెప్పినట్టు మరి పండించడం జరుగుతుంది. ఇంకా మరి అది గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళలేదు. అయితే నేను 2 సంవత్సరాల నుంచి అలాగే కనీసం ఫస్ట్ ఒక ఎకరా చేద్దామని నేను పెంటే తోలుతున్న తర్వాత ఇప్పుడు మందులు కూడా ఆకుమడికి కూడా మందు కొట్టలేదు. నేను పిండి కూడా ఈకన్నా కనీసం ఫస్ట్ మనం తినడానికైనా ఒక ఎకరా చేసి తర్వాత ఉన్నదాని మీద ఆలోచిద్దామని ఆలోచనతో మరి నేను మొదలు పెట్టడం జరిగింది. మరి అమ్మపేట సత్యనారాయణ గారు అయితే మరి ఇదే వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేయడం వల్లది మనందరికి కూడా మంచిది. ఆరోగ్యానికి మనం 30 బస్తాలు 40 బస్తాలు ఎకరా పండించామనేది కాదు, కానీ 15 బస్తాలు పడినా మనం తిండిలో అది విషం పూర్వమైన మోతాదు వెళ్ళకన్నా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి పంటలు పండించుకొని, అలాగే కాయగూరలు కానీ అన్నీ కూడా అలాగే పండించుకొని మరి ఫెర్టిలైజర్ జోలికి వెళ్ళకన్నా పురుగు మందుల జోలికి వెళ్ళకన్నా మరి సార్ చెప్పినట్టు మనం అయ్యో ఉపయోగించుకొని మరి మనం పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన ప్రాంతాన్ని అలాగే అన్ని గ్రామాలకి తీసుకెళ్ళి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా గోమూత్రం దాని బదులు పంచదార పేరు ఆవు దానివల్ల కానీ ఇడిగా పోవడం కానీ రోజు పెట్టుకోవడం కానీ రసాయనాలు మాట్లాడ చారు కాదు రైతులకి అవును చెప్తే ఆటోమేటిక్గా చేసుకుంటారు కదా. 6,50,00,000 మరి ఫండింగ్ అయితే ఉంది. ఆ ఫండింగ్ తోటి మరింత రైతులకి మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని మరి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అవునా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి కొంత లోన్ అమౌంట్స్ అన్ని ఇస్తున్నారు. మీకు 50,000 నుంచి మీరు కొంచెం కామ్గా ఉండడం కాసేపు ఉన్నాయి. మహిళా డైరీ సమైక్య సంఘాలు అని చెప్పేసి ఫామ్ చేస్తున్నాం. ఒక 11 మెంబర్స్ తక్కువ లేకుండా ఆడవాళ్ళని గుర్తించి అక్కడ మిల్క్ సెంటర్ లేని చోట వీళ్ళ ద్వారా మిల్క్ కలెక్షన్ అనేది చేసి అమూల్ కానీ ఇంకా ఏదైనా వేరే డైరీ వాళ్ళు ఎక్కువగా మనకి లీటర్కి ఎక్కువగా పాల రేటు అధికంగా ఇచ్చే వాళ్ళతో టైప్ పెట్టించి వాళ్ళకి ఒక 1,50,000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి సిస్టమ్ అనలైజ్డ్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని క్లియర్గా మహిళా డైరీ అనమాట ఇది. సో ఆడవాళ్ళని ఒక 11 మెంబర్స్ని గుర్తించి ఆ స్కీమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఆల్రెడీ మేము కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. సో అది కూడా మేము ఫాలోఅప్ చేసి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్గా అది ఆడవాళ్ళకి టెక్నికల్గా మేము స్ట్రెంథెన్ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి ఆయన చెప్పారు. మన పెద్దలు తెలిసినంత వరకు అంటే ఇవి స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అదే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తోటి కొన్ని పథకాలు చెప్పారు. అయితే ఈ ఎఫ్డిఓలు సుమారుగా 2017-18లో ఏంటంటే స్థాపించబడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్థాపించబడినటువంటి 200 సొసైటీలు ఈవేళ ఏంటంటే రన్నింగ్లో ఉన్నాయి. పొదుపు ఎంత ఉంది, మేమేంటంటే రైతులకు ఒప్పిస్తున్నామని చెప్పి సంస్థ బాగానే పనిచేస్తుంది. కానీ పథకాల వరకు రాబోయేటప్పటికి ఎవరైతే దానికి ఇంట్రెస్ట్ ఉన్నది ఆ రైతాంగానికి అని చెప్పి మోటివేట్ చేసి ఆ రైతాంగాన్ని మనం లేదని ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈవేళ కమర్షియల్ క్రాప్ల మీద రైతు ఆసక్తిగా ఉన్నారు. పూర్వం ఏంటంటే మనకు చెరుకు ఉండేది, ఇవాళ చెరుకు లేదు. ఓన్లీ ప్యాడీ, ఓన్లీ ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఏంటంటే ఓన్లీ వరి మీద తప్పితే
ఇది కూరగాయలు కూరగాయలు కొంతవరకు వచ్చాయి, అలాగే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు.